వెల్కమ్ టు ఫ్యాట్స్ అబౌట్ ఏపీ. నేను లక్ష్మణ్. ఆంధ్రప్రదేశ్లో తెలుగుదేశం జనసేన పొత్తుతో ముందుకు వెళ్ళాలని ఒక నిర్ణయానికి వచ్చారు. రాజకీయ అవసరాల కన్నాను ప్రజా ప్రయోజనాల కోసము, ఆంధ్ర రాష్ట్ర అభివృద్ధి కోసము పవన్ కళ్యాణ్ ఒక నిర్ణయం తీసుకొని తెలుగుదేశంతో పొత్తుతో ముందుకు వెళ్ళాలి 2024 ఎన్నికల్లో అని చెప్పి ఒక నిర్ణయానికి వస్తే, ఇప్పుడు సోషల్ మీడియా వ్యాప్తంగా తెరపైకి కాపుల ద్రోహి, కాపులకు అన్యాయం చేసింది ఎవరు, కాపుల పట్ల కుట్రలు జరుగుతున్నాయి, ఆ కుట్రలకు ప్రధాన కారకుడు ఎవడు అన్న అంశాలు ఇప్పుడు సోషల్ మీడియాలో తెరపైకి వస్తున్న క్రమాన్ని మనం చూడొచ్చు. అయితే జగన్మోహన్ రెడ్డి 2019 ఎన్నికల హామీలో కాపులకు పెద్ద ఎత్తున వరాలు కురిపించారు. వారిని అన్ని విధాలుగా ఆదుకుంటా అని చెప్పారు. కాపు కార్పొరేషన్ పెట్టి 10,000 కోట్లు ఖర్చు చేస్తామని చెప్పారు. ఏటా 10,000 కోట్లు ఖర్చు పెడతా అని చెప్పి అన్నారు. మరోవైపు కాపులకు అన్ని విధాలుగా రిజర్వేషన్ అవకాశాలు కల్పిస్తా అని చెప్పి పెద్ద ఎత్తున హామీలు గుప్పించారు. కానీ ఈనాటికి కూడా హామీలు కాగితాలు కాదా, నోటి మాటలతోనే ఉన్నాయి, కాగితాల రూపంలో కూడా లేవు అనే చాలా క్లారిటీగా చెప్పచ్చు. అయితే కాపులకు విదేశీ విద్య అనేది చంద్రబాబు నాయుడు గారు తీసుకొచ్చారు. కాపులకు విదేశీ విద్య కల్పించే విధంగా చాలా మంచి స్కీమును తీసుకొచ్చారు. ఆ స్కీమును జగన్మోహన్ రెడ్డి వచ్చిన తర్వాత రద్దు చేశారు. అదేవిధంగా మహిళలకు పెద్ద ఎత్తున శిక్షణా కార్యక్రమాలు తీసుకొచ్చారు. శిక్షణా కార్యక్రమాలతో పాటు జాబ్ మేళ ఏర్పాటు చేశారు. ఆనాడు 2014లో అధికారంలో ఉన్న తెలుగుదేశం పార్టీ, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు. ఆ తర్వాత వాటిని ఈయన జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత 2019 నుంచి వాటిని రద్దు చేశాడు. దాదాపు 2014లో కాపులకు 5% రిజర్వేషను ఉద్యోగ విద్య అవకాశాల్లో అవకాశం కల్పించారు చంద్రబాబు నాయుడు గారు. కానీ జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చిన తర్వాత వాటిని పూర్తిగా రద్దు చేసిన పరిస్థితి కనిపిస్తుంది. దాదాపు కాపు నేస్తామని చెప్పుకొస్తున్న ఈ స్కీమ్కి 500 కోట్లు మాత్రమే ఈ 4 ఏళ్లలో 2,000 కోట్లు ఖర్చు పెట్టారు. కానీ లెక్కల్లో 39,246 కోట్ల రూపాయలు ఖర్చు చేశామని చెప్పి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం చెప్పుకొస్తుంది. అవి లెక్కలో చూపిస్తున్న అంకెల గారడి. కానీ యాక్చువల్గా ఖర్చు పెట్టిన కాపుల కోసం మాత్రం 2,000 కోట్లు అనేది కాపు సంఘం నేతలు ఘోషిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. అయితే ఇదంతా ఈ లెక్కలన్నీ జనసేన టీడీపీతో పొత్తు పెట్టుకొని పోవటం వల్లనే ఈ కుట్రలన్నీ బయటికి వస్తున్నాయి. అయితే జగన్మోహన్ రెడ్డి ఏం చేశాడు, గతంలో చంద్రబాబు నాయుడు గవర్నమెంట్లో కాపులకి ఏ విధంగా వాళ్ళని ఆదుకోవటం, హక్కును చేర్చుకోవడం జరిగింది అనేది బేరీజ్ చేసుకుంటే తెలుగుదేశం ప్రభుత్వంలోనే పెద్ద ఎత్తున కాపులను ఆదుకున్నారు. కాపులను ఆదుకోవడంతో పాటు వారికి ఆర్థిక చేయూత, రిజర్వేషన్లు అయితేనేమి, వాళ్ళ సంక్షేమం కోసం పెద్ద ఎత్తున నిధులు కేటాయించడం మాత్రం తెలుగుదేశం ప్రభుత్వంలో చూశాము. జగన్మోహన్ రెడ్డి ఇచ్చిన హామీలని నెరవేర్చకపోగాను ఇంకా కాపులపైన కుట్రలు జరుగుతున్నాయి. కాపులకు రాజ్యాధికారం కానీ, లేకపోతే అధికారం కానీ, లేకపోతే రాజకీయ ప్రాధాన్యత కానీ కల్పించే విధంగా తెలుగుదేశం పార్టీ అడుగులు వేస్తుంటే కావాలని వాటిని చెదరగొట్టి ఇంకా కాపులను బానిసలుగా చేసి ఆయన కాళ్ళ కింద చెప్పులాగా తొక్కే పరిస్థితి కల్పించే విధంగా కుట్రలు చేస్తున్నారని చెప్పి కాపు సంఘం నేతలైతేనేమి, పెద్దలైతేనేమి పెద్ద ఎత్తున ఆరోపణ చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. పవన్ కళ్యాణ్ ఏదైతే టీడీపీతో పొత్తు పెట్టిన కానించే ఈ విధమైన ఆరోపణలు సోషల్ మీడియా వేదికగా పెద్ద ఎత్తున వినిపిస్తున్నాయి. ఆ పొత్తును విచ్ఛిన్నం చేసి ఇండివిడువల్గా కాపుల్ని ఒంటరి చేయాలని భావంతోనే ఇలాంటి కుట్రలు జరుగుతున్న పరిస్థితి కూడా కనిపిస్తుంది. అయితే తెలుగుదేశం ప్రభుత్వంలో కాపుల కోసం ఏం చేశారని చెప్పి మనం ఒకసారి ప్రస్తావించుకుంటే, కాపులకు స్వయం ఉపాధి పథకం అనేది ఒకటి ఉండేదండి, విదేశీ విద్యా పథకం, మహిళలకు శిక్షణా కార్యక్రమాలు, జాబ్ మేళ, అదేవిధంగా కాపులకు పెద్ద ఎత్తున భవనాలు కూడా కట్టించారు. కాపు సంక్షేమానికి 1,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టిన ప్రభుత్వం ఏదైనా ఉందంటే తెలుగుదేశం ప్రభుత్వం అని చెప్పాలి. అయితే జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం వచ్చిన తర్వాత మహిళలకు 75,000 రూపాయలు ఇస్తున్నారు, అది 60,000తో సరి పెట్టుకున్నాడు. దాదాపు ఎన్ని పథకాలు. మరోవైపు ఈ 39,267 కోట్లు ఖర్చు పెట్టామని చెప్పి చెప్తున్న ఈ పథకాలకి ఎక్కడి నుంచి వచ్చాయి, కాపుల కోసం ఖర్చు పెట్టారంటే కాదు. కాపులకు కాకుండా అందరికీ బీపీఎల్ కోటాలో ఇచ్చే ప్రతి ఒక్కరికి ఏదైతే రైతు భరోసా, అమ్మఒడి, వృద్ధాప్య పెన్షన్లు అయితేనేమి, రైతు నేస్తం అయితే, లా నేస్తం అయితేనేమి, వీటన్నిటి నేతన్న నేస్తం కూడా దీంట్లో కలిపి వీటిలో కూడా కాపులు ఉన్నారు. వీళ్ళకి కూడా మేము నిధులు కేటాయించాము, అందుకని ఇన్ని వేల కోట్ల రూపాయలు కాపుల కోసం ఖర్చు పెట్టారని చెప్పారు. అర్థమైందా? ఇప్పుడే కాపులకి ఎవరు ద్రోహం చేస్తున్నారు,
కాపుల ద్రోహి ఎవరు, కాపుల యొక్క విచ్ఛిన్నానికి రాజకీయ ప్రాధాన్యత, రాజకీయంగా ఎదగకుండా అడ్డుకట్ట వేస్తుంది ఎవరు అనేది ఈ విశ్లేషణతో పూర్తిగా క్లారిటీ వచ్చినట్టుగా ఉంటుంది.